హే ఆల్! ఈరోజు మేము ఎల్బీ నగర్ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్న నాగరత్నం నాయుడు గారి ఫామ్‌కొచ్చేసాము. నాగరత్నం నాయుడు గారికి 300+ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. హి ఈస్ ఎ విజనరీ అగ్రికల్చరల్ ఫార్మర్. ఇక్కడ ఉండేదంతా ఆర్గానిక్ ఫార్మ్. ఓన్లీ ఆర్గానిక్ వేస్‌లో పండిస్తారు. అసలు ఆర్గానిక్ ఫార్మ్ అంటే ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఈ ఫామ్‌లో జరిగే స్పెషాలిటీస్, ఈవెంట్స్ అండ్ ఈ ఫామ్‌లో ఉన్న అన్ని క్రాపింగ్ ప్యాటర్న్స్ గురించి ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో ఎవరైనా ఇప్పుడు పెళ్లి చేసుకొని వస్తే తమలపాకు దగ్గర నుంచి, ఒక్క దగ్గర నుంచి, పసుపు దగ్గర నుంచి, అన్నీ కూడా కుంకుమ కూడా మేమే ఇస్తాం. అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. సరే ఫ్రూట్స్ వస్తే మ్యాంగో సీజన్లో మ్యాంగో ఉంటుంది, బనానా సీజన్లో బనానా త్రూఅవుట్ ది ఇయర్ ఉంటుంది. మిగతా పప్పాయి ఇంతవరకు 2 ఎకర్స్ ఉండేది, ఇప్పుడు తగ్గించాము. ఇప్పుడు అయిపోయింది, తీసేసాము. ఇదేమంటే కుంకుడుకాయ. ఈ ఈ ఫ్లవరింగ్ వచ్చింది, ఫ్లవరింగ్ అంతా వచ్చింది. ఇప్పుడు కుంకుడుకాయ మన వాళ్ళందరూ మర్చిపోయారు. ఈ అమెరికా వాళ్ళు మా కుంకుడుకాయలను తీసిపోతారు. ఎందుకంటే దీన్ని ఇప్పుడు మీరా షాంపూ కానీ, రేటా షాంపూ ఇవన్నీ కూడా ఈ కుంకుడుకాయ రసంతో తయారు చేస్తుంటాం. అట్లాగే మీరు బత్తాయి బత్తాయి కాదు, మీరు అందరూ బత్తాయి చూశారు, కమలాలు చూశారు, ఇక దబ్బకాయ అనేది ఇవన్నీ చూశారు. ఇది నార్దబ్కాయ అంటాం. ఇది పికిల్ వెరైటీ, 100% సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. దాన్ని పికిల్ చేసుకుంటే 2 ఇయర్స్ అయినా కానీ ఎలాంటి పాడు కాకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఫెన్సింగ్ అంతా కూడా మేము ఓన్లీ ఫ్లవర్స్ తోటే ఫెన్సింగ్ పెట్టాం, ఇంకా గోడల గిడలు కట్టడం. ఆ ఫ్లవర్స్ అన్ని కట్ చేసి సో అకేషన్స్ అప్పుడు అమ్ముతూ ఉంటాం. ఇది వచ్చి రుద్రాక్ష. ఈ ప్లాంట్ రుద్రాక్ష. ఇవన్నీ మీరు ఏమనుకుంటున్నారు? ఇది బనానా అనుకుంటున్నారు. బనానా కాదు, ఆర్నమెంటల్ బనానా. దీనిలో ఫ్లవర్స్ వస్తాయి, ఎల్లో వస్తుంది, రెడ్ వస్తుంది, పింక్ వస్తుంది. దాని ఫ్లవర్ని సో అకేషన్స్కి యూజ్ చేస్తుంటాం. టీచర్ కోసం దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళ పిల్లలకి మేము మా పిల్లవాడికి బర్త్డే చేసుకోవాలి. ఇప్పుడు మీకు అందరికి కూడా డబ్బులు బాగానే ఉండదు సార్. ఆల్ ఆఫ్ సడన్గా ఇంత నేచర్ కావాలంటే కష్టం అవుతుంది. ఎంత పెద్ద రిసార్ట్స్ చూసారో, 5 స్టార్ హోటల్స్ అన్నీ మీరు చూసి విసిగైపోయారు. కాబట్టి మీరు కూడా మీ పిల్లలు ఒక మంచి ఆక్సిజన్ ప్లాంట్లో ఎందుకు బర్త్డే చేసుకోకూడదు అనేసి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక్కడ మ్యారేజ్ రిసెప్షన్స్ చేసుకుంటారు. సో బర్త్డే కానీ ఓణీల ఫంక్షన్ ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకోవడానికి చిన్న సెటప్. ఎందుకంటే ఇక్కడ సకలం ఉన్నాయి, ముక్కోటి దేవతలు అందరూ ఉన్నారు. ఏది మీకు చెప్పాను కదా, బిల్వపత్రం దగ్గర నుంచి సో కుంకుడు దగ్గర నుంచి A to Z ఇక్కడ ఉంది కదా. ప్రతి ఒక్క మొక్క ఒక దేవత స్వరూపంగా ఉంటుంది కాబట్టి వాటి ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారని నమ్మకం ఇక్కడ. ఈ మధ్య ఈనాళ్ళు వచ్చింది తమలపాక ఇస్త్రాక అని. సో ఇది తమలపాకు సైజు చూడండి, 100% నేచర్. ఇది నాటిన తర్వాత ఒక్క డ్రాప్ పెస్టిసైడ్ కూడా వేసిన దాఖలాలు లేవు. పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ ఆర్గానిక్. సో నేచర్ మరి కెమికల్ మేము అసలు ఒక జీవితంలోనే ఈ భూమిని చూడలేదనుకోండి. ఆర్గానిక్లో కూడా వాడకుండా నేచర్ తోటే పండిస్తాం. ఈ తమలపాకులు ఇలా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఇలా పిన్ చేసేస్తాం. సో ఇంత మంచి ఫ్లవర్స్ ఉంటాయి, ఇంత మంచి లీవ్స్, డిఫరెంట్ కలర్స్లో లీవ్స్. దీనిలో ఎల్లో ఉంది, వైట్, అక్కడ వైట్ కూడా ఉంటుంది. ఇందాక మీకు చూపించాం కదా హెల్కోనియా ప్యాడ్ అని, ఆ ఫ్లవర్. ఇదంతా కూడా అదే ఫ్లవర్స్ ఉంటుంది. దాని పక్కన హెల్కోనియా హ్యాంగింగ్ అని హ్యాంగింగ్ వెరైటీ ఉంటుంది. ఇదే మీరందరూ ఏమనుకుంటున్నారు, చామదుంప పాకు ఏమని అనుకుంటారు. కాదు, ఇది నార్త్ ఇండియన్స్ ఈ ఆకు ద్వారా స్వీట్స్ని ప్రిపేర్ చేసుకుంటారు, పకోడీ తయారు చేసుకుంటారు, సో కర్రీ కూడా చేసుకుంటారు. ఈచ్ లీఫ్ 15 రూపీస్కి మేము అమ్ముతాం. దీన్ని ట్రైబల్ ఫుడ్ అని కూడా మనం అంటాం. ట్రైబల్ ఫుడ్ అంటే దీని కింద దుంప శామదుంపలాగా ఉంటుంది. శామదుంప ఎంత సైజు ఉంటుంది, ఇది ఇంత సైజు ఉంటుంది, దాదాపు కేజీన్నర వరకు ఉంటుంది. ట్రైబల్స్ ఎప్పుడైనా హిల్ ఏరియాకి వెళ్ళిపోతారో వాళ్ళకి ఫుడ్ ఉండదు అనుకోండి, వితౌట్ ఫుడ్ కూడా 1 మంత్ సర్వే అవుతారు. ఎలాగంటే ఆ దుంపల్ని మంటలు వేసుకునేసి కాల్చుకొని తిన్నారంటే సో హైలీ న్యూట్రియంట్ ఫుడ్. కాబట్టి ఇది 100% నేచురల్గా కూడా ఉంటుంది. తమిళ్లో సొండకాయ. దీని నుంచి ఇది 100% సి విటమిన్ ఉంటుంది. మనం కరోనాప్పుడు ఒక్కొక్కరు 100 సి విటమిన్ ట్యాబ్లెట్ తిన్నారు, అవసరం లేదు. 1 డే కర్రీ ఈజ్ ఈక్వల్ టు 100 సి విటమిన్ ట్యాబ్లెట్స్. ఇది పొట్లకాయ. మామూలుగా స్నేక్ గార్డ్ వచ్చి మనం ఒక బార పొడుగుంటేదని స్నేక్ గార్డ్ అంటాం. ఇది షార్ట్ వెరైటీ స్నేక్ గార్డ్. దీనిలో హైలీ న్యూట్రియంట్ ఫుడ్. అది 2 స్నేక్ గార్డ్స్ ఈక్వల్ టు 1 స్నేక్ గార్డ్. అంకేస్తే మీరు తీసుకున్నారా? స్మెల్ చూడండి, మింట్స్ వస్తాయి. సో మౌత్ ఫ్రెషనర్. మీరు
ఏదేదో సెంటర్ ఉంటుంది. ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే వాళ్ళందరికీ కూడా మనం ఏదో ఇప్పుడు మీరు ఏం చేస్తారా, ఎక్కడన్నా రిసార్ట్స్ కానీ లేకపోతే 5 స్టార్ వాడకపోతే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసి అట్రాక్టివ్గా మంచి స్మెల్ వచ్చేట్టుగా చేస్తారు. కాదు, నేచర్ తోటి ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా నేచర్ తోటి ఇవన్నీ కూడా విష్ణు తులసి ఉంటుంది, కృష్ణ తులసి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది కూడా ఒక హెర్బల్. స్నేక్ బైట్ అయింది అనుకోండి, ఏదైనా పొరపాటున పాంగరిసింది రైతు దగ్గరికి, ఒక 3 అవర్స్ ఆ పాయిజన్ బ్రెయిన్ దాకా పోకుండా 3 అవర్స్ ఆపగలుగుతుంది. ఈ లోపల మనం హాస్పిటల్ పోయి డీజిల్కి సబ్స్టిట్యూట్గా బయోడీజిల్. సో దాని సీడ్ ఉంటుంది, ఆ సీడ్ని కానీ మనం గ్రైండ్ చేస్తే ఆయిల్ వస్తుంది, దట్ ఈజ్ బయోడీజిల్ ఆయిల్. వీటికి గ్రీన్ గ్రాస్ కావాలి కదా, ఇప్పుడు ప్లాంటేషన్ చేసినాం, అది పొడవుగా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్నాలజీ పరంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వెల్. వెన్ రెయిన్ కమ్స్, ఎప్పుడైతే వర్షం వస్తుంది, వర్షం పైన మీద పడిన వర్షం అంతా కూడా ఎక్కడో పోయి డ్రైనేజ్లో కలిపి ఎక్కడెక్కడ పోయి వేస్ట్ కాకుండా ఆ వాటర్ అంతా కూడా ఈ ఛానల్లో ఇక్కడ తీసుకొచ్చి ఈ బావి నిండికి నింపుతాం. ఎక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా వస్తాయి. ఆ మీకు కనిపిస్తుంది చూడండి, ఆ గ్యాప్ దాకా వస్తాయి. ఇది గ్రౌండ్లో రీఛార్జ్ చేస్తాం. ఈ వాటర్ ఉన్నంతకాలం ఈ భూమిలో మొక్కలన్నిటికీ నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మొన్న ఒక 1 వీక్ కూడా కాలేదు, డ్రై అయ్యింది. ఇప్పటి నుంచి మళ్ళీ ఏదైనా మొక్కలకి నీళ్ళు ఇస్తాం. సో ఒకప్పుడు మేము బోర్ వేసినప్పుడు ట్యాప్ వాటర్ నీళ్ళు వచ్చినాయి. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ అన్నీ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. దీని నుంచి ఎక్సెస్ వాటర్ మళ్ళీ ఈ ఛానల్ నుంచి అటు ఆ పశువుల కొట్టం కాడి నుంచి బోర్వెల్ రీఛార్జ్ కోసం పోతాయి. ఆడ బోర్వెల్స్ ఉంటే బోర్వెల్ రీఛార్జ్ అవుతాయి. సో ఇప్పుడు 24/7 వాటర్ ప్రాబ్లం లేకుండా చేసుకోగలిగినాం. ఒక 1000 లారీల రాళ్ళు తీసేసి అవి బయటకు పంపించాం. పెద్ద పెద్ద గుండ్లన్నీ కూడా ఒక 35 ఫీట్ డెప్త్ తవ్వేసి దాని లోపలేసి మట్టి పోసాం. మొత్తం సాయిల్ ఈ విధంగా ఉంటుంది. దానిలో భారతదేశంలో ప్రతి శాస్త్రవేత్త కూడా ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ అని అందరూ అంటే నేను దాన్ని మొండిగా చేసి, సో దీనిలో రైతు మరి గట్టిగా ఉంటే ఏ పొలాన్నైనా సాగులోకి తీసుకురావచ్చని ఎన్రిచ్ చేసి ఆర్గానిక్ మెథడ్లో ఈరోజు కార్బన్ సెంటర్ అత్యధికంగా ఉండేలాగా చేయగలిగిన పొలం ఇది. అత్యాధునికమైన వెదర్ స్టేషన్ ఇది. ఆటోమేటిక్గా వెదర్ టుడే టెంపరేచర్ ఎంత ఉంది, సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది, అన్నీ కూడా విండ్స్ వెలాసిటీ, సో సైక్లోన్ ఎలా ఏ ఏ ప్రాంతం నుంచి ఎలా వస్తుంది అవన్నీ కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంటుంది. దీనికి సప్లై కావాలి కాబట్టి అది సోలార్ సిస్టమ్ కొద్దిగా ప్యానల్ పెట్టాం. దాంతో ఇది ఆటోమేటిక్ వెదర్ స్టేషన్. మొత్తానికి ఇది పిల్లలందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాను కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఇది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం దాదాపు అనేక వేల మంది విద్యార్థులని ఒక రైతు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాడు అనే దాంతో ఇక్కడ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ పెట్టడం జరిగింది. స్టేట్ మొత్తంలో 11 ఉంటాయి. 11లో కూడా ఒక 5 వచ్చి మాన్యువల్ ఉంటాయి, ఒక 6 వచ్చి ఆటోమేటిక్ ఉంటాయి. 1 ఈజ్ అవర్స్. మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లలో ఉంటాయి బండ తీసేయడానికి. ఆ పడిన వర్షం దీనిలో నుంచి దీనికి ఒక కేబుల్ ఉంటే కేబుల్ సిస్టంలో ఆ వెదర్ స్టేషన్కి పంపిస్తుంది. సో టుడే ఎంత 2 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్, 500 మిల్లీమీటర్సా లేకపోతే 10 సెంటీమీటర్సా అనేది ఆటోమేటిక్గా రికార్డ్ చేసి ఇది శాటిలైట్కి పంపిస్తున్నాం జరుగుతుంది. రెయిన్ గేజ్ సిలిండర్గా ఉంటుంది. దీనిలో పడిన వర్షపాతంతో మనం మొత్తానికి కూడా మెజర్మెంట్ చేసి మళ్ళీ మీడియాలో ఇప్పుడే నేను అందుకే మీరు ఉన్న క్లైమేట్ని వేరీ చేస్తూ 25 degrees 10 degrees వరకు 0 degrees వరకు మెయింటైన్ చేసే మొక్కలన్నీ కూడా ఇక్కడ బతుకుతున్నాయి. కాబట్టి ఇక్కడ నేను మొదట పెట్టిన వృక్షం అది దత్తాత్రేయ ప్లాంట్, ఆ వైట్ కలర్ ఉన్నది. సో అది పెద్దదయ్యి అంత పెద్దదయ్యింది. అక్కడ ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం మహావిష్ణువు లక్ష్మి ఇద్దరు నివసించే మొక్క అనేది హిందూ సాంప్రదాయం. కానీ మిగతా వాళ్ళకి అది అవసరం లేదు. కాబట్టి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఆ ప్లాంట్ పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఇఫ్ యూ టచ్ ద ప్లాంట్ నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. కాబట్టి అది దత్తాత్రేయ వృక్షం అంటారు, సో ఔదంబర వృక్షం అంటారు, మేడ్చి అంటారు. దానిలో ఉన్న ఫ్రూట్స్ జ్యూస్ కానీ చేస్తే 150 హ్యూమినిటీ బూస్టప్స్. కరోనా వచ్చిన తర్వాత ఆ జ్యూస్ తాగిన వాళ్ళకి కరోనా కూడా పోయింది. సో అంత మంచి ప్లాంటు. అందరూ ఏం చేస్తున్నారు, ఇది యోగా చేస్తే ఇక్కడ 100% చేస్తే 200% పవర్ వస్తుంది, 50% చేస్తే 100% పవర్ వస్తుంది యోగా కానీ మెడిటేషన్ చేస్తే. సో దేని అంటే ఆ మొక్క పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ తోటి మొత్తం కూడా ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా
ఇది అవుతుంది. అందుకే ఇక్కడ హెర్బల్ గార్డెన్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ ఎవరైతే యోగా మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి మంచి గాలి కావాలి. చిన్న ఫౌంటైన్ కూడా ఇక్కడ మాకు వచ్చి ఎవరు ఇంతవరకు ఒక ఆర్కిటెక్ట్ కానీ ఒక డిజైనర్ కానీ ఎవరూ లేరు. నాకు తోచినప్పుడు ₹4 వ్యవసాయంలో మిగిలినవి తీసుకొచ్చి ఖర్చు పెట్టుకున్నాను. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కానీ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏమీ తీర్చడానికి కోసం నేను అహర్నిశలు కష్టపడ్డాను. నేను మా మదర్ నేను రోజుకు ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా 18 అవర్స్ ఖచ్చితంగా పనిచేస్తాను. సో 18 అవర్స్ పనిచేస్తాను. ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు అన్ఫార్చునేట్గా చూపిస్తారు, అది ఇప్పుడు పోతుంది. ఇవంతా మామూలుగా ఇక్కడ లోపల ఈ మొత్తం కూడా బర్డ్స్ కోసం పెట్టాము. అన్నీ కూడా వచ్చి వాటికి ఆహారాన్ని ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటుంది. ఇది మినీ ఆగ్రో ఫారెస్ట్ లాగా కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా రియల్గా మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోన్ పెట్టి ఉంటాం. ఆ స్టోన్ మీద కూర్చొని వాళ్ళు సాయంకాలం వరకు కూడా మెడిటేషన్ చేసుకునేసి వెళ్ళచ్చు. ప్రశాంతంగా ఇక్కడ ఎలాంటి పినరాప్షన్, ఒక పక్షుల శబ్దం, ఒక మంచి స్మెల్ వస్తుంటుంది. అన్ని రకాలుగా కూడా హెర్బల్ ప్లాంట్స్ ఉంటాయి. అదంతా కూడా గుట్టగా కనిపించేదంతా కూడా కరివేపాకు. ఆ గ్రీన్గా కనిపించేది మొత్తం కూడా కరివేపాకే. వెహికల్స్ అక్కడ ఆపారు కదా, అక్కడ దాకా స్మెల్ వస్తుంటుంది. ఇది సరే, ఇది మెడిసినల్ ప్లాంటు. ఇంత సైజే కదా. ఇందాక ఎవరు దగ్గుతూ జలుబు, నువ్వే ఒకసారి ముక్కు కాడ పెట్టుకో, దీన్ని స్మెల్ చూడు. ఎంత గద్దు ఉంది, చిన్న ముక్క. నలిపి ముక్కు దగ్గర పెట్టుకో. ముక్కులో కూడా పెట్టుకోవచ్చు, ఏముంది అది ఉన్నంత వరకు స్మెల్ వస్తూనే ఉంటుంది కదా. కొంచెం నలిపి పెట్టుకోండి. ఇంకా స్పైసీ కాదు, ఎంత మంచి స్మెల్ వస్తుంది. జలుబు చేసిన వాళ్ళకి 2 రోజులు పటాపట్ కాదు. యూకలిప్టస్ అది ఆల్మోస్ట్ మీరు ఇందాక మాస్క్ పెట్టుకున్నారు, దీన్ని ముక్కు దగ్గర పెట్టుకోండి. మీకు ఏదైనా డిసీజెస్ ఉంటే కూడా పోతుంది. ఇక్కడ కైట్ ఫెస్టివల్ ఉంటుంది. ఇది టగఫార్ ఉంటుంది. ఈ మడి కానీ పై మడి కానీ ఇది నాటు పెడతాం. నాటు కూడా చూడాలి కదా, అది పెడతాం. అది కూడా టగఫర్కి ఉంటుంది. సో అక్కడ ఆ బుల్లుని చూసారా, అది మొత్తం కైట్ కోసం వదిలిపెడతాం. ఇక్కడైతే కొబ్బరి చెట్లు తగులుకుంటాయి కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా అటు నుంచి అటు పెడతాం. యూజింగ్ ఆఫ్ లెస్ వాటర్, తక్కువ నీళ్ళతోటి తక్కువ విత్తనంతోటి అత్యధిక దిగుబడి ఎలా సాధించవచ్చని ఆర్గానిక్ నేచర్ మెథడ్లో చూపించాం. ఈచ్ ప్లాంట్ 25 సెంటీమీటర్స్, రో టు రో కూడా 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ప్రతి మొక్కకు కూడా మీరు కొలుచుకున్న టేప్ పెట్టి కొలుచుకున్నా కూడా ఈ మొక్కకు 25 సెంటీమీటర్, దీనికి 25 సెంటీమీటర్, దీనికి 25 సెంటీమీటర్, దీనికి 25 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఎందుకంటే ఆ అత్యధిక దిగుబడి ఎలా చేయాలంటే, మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో అందరూ ఏం చేస్తారంటే 30 రోజులు 40 రోజులు నారు బీకి నాటి వరి పండిస్తుంటారు. దాన్ని కూడా దాదాపు 2 ఇంచెస్ డెప్త్ మొక్కను పెట్టేసేసి 2 ఇంచెస్ వాటర్, స్టాండింగ్ వాటర్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే అలా జరగదు. ఒక మొక్కకు 25 సెంటీమీటర్స్ ఇస్తాం. డ్రై అండ్ వెట్ సిస్టమ్ ఉంటుంది. నీళ్లు తక్కువ ఇస్తాం, మాయిశ్చర్ తోటే మొక్క బతుకుతుంది. తద్వారా నీటిని పొదుపు ఎలా చేయొచ్చు, 50%, 100% వాటర్ ప్యాడీకి యూజ్ చేస్తారు మిగతా రైతులు. ఇక్కడ 50% ఆఫ్ వాటర్ తోటి ప్యాడీని ఇక్కడ గ్రో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇఫ్ యూ గివ్ లెస్ వాటర్, what will be happen? The root can search for water. By searching when roots are healthy, plant will be more healthy. Plant will be more healthy. Panicles will be more, and grains also will be more. ఇక్కడ సిద్ధాంతం. ఇక్కడ అందరూ ఏమంటే మనం 40 రోజులు నాటుతారు మిగతా రైతులు. ఇక్కడ 9 రోజుల నుంచి 12 రోజుల లోపల నాటు పెడతాం. అందరూ ఏమంటారంటే లేత నారు అంటారు. కాదు, ఇట్స్ మెచ్యూర్డ్ ప్లాంట్. మనం ఆడపిల్లలకు ఇన్ బిట్వీన్ 20 to 25 కరెక్ట్ ఏజ్ మ్యారేజ్ అని, జెంట్స్కి ఇన్ బిట్వీన్ 25 to 28 కరెక్ట్ ఏజ్ అని ఉంటుంది. ఆ యుక్త వయసులో ఈ మొక్క ఉంటుంది కాబట్టి అప్పుడు నాటడం వల్ల మేము ఒకే ప్లాంట్ పెడతాం. ఇందాక చెప్పాను కదా, అదర్ ఫార్మర్స్ ఆర్ యూజింగ్ 30 kgs ఆఫ్ సీడ్. ఇన్స్టెడ్ ఆఫ్ 30 kgs ఐఎమ్ యూజింగ్ ఓన్లీ 2 kgs. 2 కిలోల విత్తనంతో 1 ఎకరం మొత్తం నాటు పెడతాం. అందరూ ఫార్మర్స్ 30 కిలోల విత్తనాన్ని నారు పోసి నాటు పెడతారు. అంటే ఈ భారతదేశంలో
సమ్ థౌజండ్స్ ఆఫ్ హెక్టార్స్ ఆఫ్ ప్యాడీ ఫీల్డ్ ఉంటుంది. సమ్ మిలియన్ టన్స్ ఆఫ్ సీడ్ వీఆర్ వేస్టింగ్. ఇఫ్ దట్ సీడ్ కన్వర్టెడ్ ఇంటూ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ 142.75 crores పాపులేషన్కి ఫుడ్ సెక్యూరిటీ 25 days 27 daysకి ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వచ్చు. అంత సీడ్ని మనం వేస్ట్ చేస్తున్నాం. అందుకే శ్రీవరి సాగు. సి అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ మెథడ్. సో ఇది అందరూ రైతులు ఆర్గానిక్లో పండించే వాళ్ళకి 25 నుంచి 30 బస్తాల వరకు ప్యాడీ వస్తుంది. ఈ విధానంలో పండించి ఎకరాకు 92 బస్తాలు పండించి ప్రపంచంలో ఫస్ట్ వచ్చాం. ఈ మెథడ్ అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు నిలబడుకున్నప్పుడే చైనా ఇతర దేశాలలో వచ్చి చైనా అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చారు. ఒక దుబ్బుని ఇలా పీకబోయాడు. మామూలుగా సాంప్రదాయ ప్రకారం నాటిన మొక్కను ఒక దుబ్బుని పీకడానికి 5 kgs ప్రెజర్ ఉపయోగిస్తే ఒక దుబ్బు పీకేయచ్చు. ఇక్కడ 50 kgs ప్రెజర్ ఉపయోగిస్తే కానీ ఒక దుబ్బుని పీకలేరు. మీలాంటి యంగ్గా ఉన్నవాళ్ళు కూడా ఒక చేతితో పీకలేరు. చైనా అగ్రికల్చర్ మినిస్టర్ ఇదేమవుతుందని చెప్పి ఇక్కడే ఇదే స్పాట్లో ఆ గట్టు మీద నుంచి లోపల దిగి ఒక మొక్కను పీకబోయాడు. చేతితో లాగితే వస్తుంది కదా, రాలేదు. 2 చేతులు ప్రెజర్తో పుల్ చేశాడు, రాలేదు. 2 చేతులు గట్టిగా పీకాడు, స్లిప్ అయిపోయి అక్కడి నుంచి ఇక్కడ కింద పడ్డాడు. పడితే అప్పుడు ఏమైంది, మా ప్యాడీ ఫీల్డ్ అయితే మొత్తం బురద అయిపోతుంది కదా, బురద ఏంటి అని చెప్పేసి మా మిస్సెస్ని కూడా అక్కడెక్కడో పని చేస్తూ ఉంటే రమ్మని చెప్పి ఇద్దరు భుజం మీద చేసుకుని చైనా అగ్రికల్చర్ మినిస్టర్ క్యాబిన్లో తను వెనక పెట్టుకుని ఆ ఫోటో కూడా పంపించాడు. సో ఇది అటు పీకితే ఇది మట్టి కూడా రాదు, మొత్తం చిమిడిపోయిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడైతే 15 kgs మడ్డి వస్తుంది. ఇప్పుడు కూడా రూట్స్ చూడు ఎంత హెల్దీగా ఉండే. వెన్ రూట్స్ ఆర్ హెల్దీ ప్లాంట్ విల్ బి మోర్ హెల్దీ. ఇప్పుడు ప్లాంట్ విల్ బి మోర్ హెల్దీ, పానికల్స్ విల్ బి మోర్ అండ్ గ్రెయిన్స్ ఆల్సో ఇట్ విల్ బి మోర్. ఒక విత్తనం నాటితే అనేక 185 నుంచి 200 పిలకలు పెడతాయి. ఇది ఇప్పుడు బడ్డు ఇంకా బయటకు రాలేదు, ఇప్పుడే బయటకు వస్తుంది. ఇదే చీపురు కట్ట. మీరు బ్రూమ్స్టిక్ సూపర్ మార్కెట్లో పోయింది 200-250 రూపాయలు పెట్టి కొనుక్కొని వస్తారు. ఇది ఇక్కడ దాకా మాకైతే మీకు ఇంత పొడిగా ఉంటుంది మొత్తం కలిపి. మేము ఇంత దాకా తీస్తే బూజు కర్ర కూడా పనికి రావడం, దీంతో దులుపుకుంటాం. సో ఇదే చీపురు కట్ట. ఇప్పుడే జస్ట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది ఫ్లవర్. వాళ్ళందరూ కూడా ముందుకు రావచ్చు. మీరు స్మెల్ చూడండి. దగ్గాకు కాదు, మేయడానికి పంపించడం అవి మేస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చి గోశాల అంటే నిర్బంధించి ఉండవు. సో మా డే టైం అంతా. నాయుడు గారు చెప్పండి సంక్రాంతి సంబరాల గురించి. ఈరోజు మనం చాలా శుభదినం, సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరుపుకుంటున్నాం. కారణం ఏంటంటే మనం వెనకట సాంప్రదాయ పద్ధతులన్నీ కూడా పండగలన్నీ కూడా మర్చిపోయాం. కమర్షియల్ బిజినెస్లో పడిపోయి డబ్బులు వేటలోనే కొనసాగుతున్నాం. కానీ మన పిల్లలకి మరి మంచి చెడు తెలియని రోజులు అయిపోయింది. ఫెస్టివల్ అంటే ఏంటో తెలియదు. బారు రెస్టారెంటే కాదు, సంక్రాంతిలో ఎలా ఉంటుంది, పూర్వకాలం నుంచి ఎలా వచ్చింది అంటే ఒక రైతుకి పంట ఆదాయం ఎప్పుడు వస్తుందంటే జనవరి మాసం ఇంటికి వడ్లు వస్తాయి. అప్పుడు అల్లుళ్ళు, కూతుర్లు, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరినీ పిలిపించి ఘనంగా జరుపుకునే, కుటుంబ సమేతంగా జరుపుకునే ఫెస్టివలే సంక్రాంతి. ఆ సంక్రాంతి అదేవిధంగా గ్రామంలో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడ బయట దేశాల్లో ఉన్నా విదేశాల్లో ఉన్నా వచ్చి అందరూ ఆ విలేజ్ మొత్తం కూడా ఒక కుటుంబంగా సమైక్యంగా ఉండి ఒకరికొకరు అన్యోన్యంగా ఉండి, అప్పుడు మ్యారేజ్ బ్యూరోలు లేవు, ఎలాంటి ఒడిదుడుకులు లేవు, తలకంటే విడిపోయే రోజులు కూడా ఇప్పుడు కావు. కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకుని శుభ్రంగా కాపురాలు చేసుకొని ఒక మంచి ఈ సమయాన్ని జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. సాంప్రదాయంగా అందరికొకరు అన్యోన్యంగా ఉండడం జరిగేది. కాబట్టి దాన్నే మనం సంక్రాంతిగా భావిస్తున్నాం. ఆ రోజు పశువులు కూడా చాలా కష్టపడి ఆ రైతుకి అనేక రకాల ఆదాయం నుంచి ఉంటాయి. ఆ పశువులను కూడా మనం గౌరవిస్తాం. వాటికి పశువుల పండుగ అంటాం. సో పెద్ద పండుగని రాయలసీమలో అయితే సంక్రాంతిని పెద్ద పండుగ అని పిలుస్తారు. పెద్ద పండుగ అంటే ఇంతకన్నా గొప్ప పండుగ ఏదీ లేదనే దాంతో అంటుంటారు. ఇక్కడ బతుకమ్మ పండుగ కాడి నుంచి సంక్రాంతి పండుగల కాడి నుంచి అన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ కుటుంబంలో ఉన్న కుటుంబ సమేతంగా రాగలిగిన పొలం ఇది.
పిల్లలకు ఆడుకోవడానికి కానీ, సో స్త్రీలు వాళ్ళ ముగ్గుల పోటీలు చేసుకోవడానికి, ఇక్కడున్న మా పొలంలో ఉన్న కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్ని చూడడానికి వీక్షించడానికి కానీ, ఇక్కడున్న అట్మాస్ఫియర్ ప్రత్యేకంగా మీకు 100% నేచర్ ఇక్కడ ఉంటుంది. 100% ఆక్సిజన్ మేము అందిస్తున్నాం. మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు గిఫ్ట్ల కన్నా కూడా మేము ఒక నెలకు సరిపోయేంత మంచి ఆక్సిజన్ ఇచ్చి పంపిస్తుంటాం. ఆటల పోటీలు ఉంటాయి, కైట్ ఫెస్టివల్ ఉంటుంది, గంగిరెద్దు విన్యాసాలు ఉంటాయి. హరిదాసు వస్తున్నాడు. ఎక్కడో మనం శిల్పారామంలో జరుపుకుంటుంటాం సంబరాలు కాదు. ఇక్కడ ఒక నేచురల్ ఫామ్లో అసలు సిసలైన రైతు పొలంలో ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ వచ్చి వీక్షించాల్సిన మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇది చూసిన తర్వాత మీ పిల్లలకి బర్త్డే ఫంక్షన్ చేసుకోవచ్చు, ఓణీలు ఫంక్షన్ చేసుకోవచ్చు, శారీ ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ హల్దీ ఫంక్షన్ ఇది పెళ్లి వయసులో ఉన్న వాళ్ళకి హల్దీ ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ. సో నేచర్తో కూడిన హల్దీ ఫంక్షన్ చేసుకోవచ్చు, పెళ్లి కొడుకుని చేసుకోవచ్చు, పెళ్లి కూతురుని చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులకి కావాల్సినంత నాలెడ్జ్ ఈ పొలంలో దాదాపు ఒక 20 మంది పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇతర దేశాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పిహెచ్డీ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ అగ్రి ఎడ్యుకేషనల్ హబ్. చిన్న నర్సరీ పిల్లల దగ్గర నుంచి ఆల్ ఇండియా యంగ్ సైన్సిస్ట్ వరకు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ట్రైనింగ్కి వస్తుంటారు. ఇంత నేచర్ ఫాము ఇండియా లెవెల్లోనే ఇది చెప్పుకోదగిన ఫాము. కాబట్టి ఇది నాదనేది కాదు, మన అందరి ఫాము. మీరు ప్రత్యేకంగా మీ పిల్లల మా ఫామ్కి నేను తీసుకెళ్తున్నాను, మా తాతగారి పొలంకి మేము వెళ్తున్నామని పిల్లలు కూడా ఇక్కడ రావచ్చు. వాళ్ళు నాకున్న నాలెడ్జ్ని వాళ్ళకి అందిస్తూ ఉంటాను. అదేవిధంగా నా గురించి 9th క్లాస్ బయాలజీలో కూడా ఒక లెసన్ ఉండడం వల్ల ప్రతి సంవత్సరం 23 లక్షల మంది విద్యార్థులని ఇక్కడ అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళు నన్ను ఇంప్రెస్ అవుతుంటారు. కాబట్టి ఇక్కడ వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఈ పొలం మట్టి వాసన చూపిస్తున్నాం, ఈ పొలంలో పండే పంటలు చూపిస్తున్నాం. ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్ అని వాళ్ళకి నేర్పిస్తూ, సో మట్టిలో ఈ ఒక్క మట్టి సజీవంగా ఉన్న మట్టిలో అనేక సూక్ష్మజీవులు ప్రాణంతో ఉన్నాయి. కాబట్టి చెప్పులు లేకుండా నడిస్తే మీకు ఆక్యుపెన్చర్ సిస్టమ్ జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, బీపీ షుగర్ అన్నీ కూడా తగ్గుతుంది. మీకున్న నెగిటివ్ ఎనర్జీని కూడా మ్యాగ్నెటిక్ పవర్ ద్వారా భూమి లాక్కుంటుంది అనేది సిద్ధాంతం. అది మా మనవరాలందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తుంటుంది. ఇక్కడే వెదర్ స్టేషన్ ఉంటుంది. వెదర్ స్టేషన్లో ఈరోజు క్లైమేట్, హ్యూమిడిటీ ఎంత, టెంపరేచర్ ఎంత, సైక్లోన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తుంటాం. అంటే అన్ని రంగాలకు సంబంధించిన పొలం ఇది. అదేవిధంగా బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ ఉంటుంది, 9 స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ కాఫీ దగ్గర నుంచి, యాపిల్ దగ్గర నుంచి, మిరియాల దగ్గర నుంచి, ఏలకల దగ్గర నుంచి అన్నీ స్పైసీ ఐటమ్స్ ఉంటాయి. హెర్బల్ గార్డెన్ ఉంటుంది. ఇందాక మీకు అందరికీ చూపించాను. మౌత్ ఫ్రెషనర్ మీరు ఆ ట్యాబ్లెట్లు వేసుకొని నవలాల్సిన అవసరం లేదు. సో ఒక ఆకు స్మెల్ చూస్తే కూడా ఉంటుంది. మీకు ఎంత జలుబు చేసినా సో డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. కిడ్నీ స్టోన్స్కి మెడిసిన్ లాగా ఉండే ప్లాంట్స్ చూపిస్తుంటాం. నోనీ ఫ్రూట్ ఉంటుంది, ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్ అనేదాన్ని ఉంటుంది. ఇక్కడ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫామ్. తలకు రాసుకునే కుంకుడుకాయ కాడి నుంచి, దేవుడు కొట్టే కొబ్బరికాయ కాడి నుంచి, ఒత్తి దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి, తమలపాకులు అయితే ఇస్త్రాకు అంత తమలపాకులు ఉంటాయి. మీరు ప్రత్యేకంగా వచ్చి కూడా ఇక్కడ వీక్షించవచ్చు. సో ఇది నా పొలము కాదు, మన పొలము, మన సంబరాలు, మన సంక్రాంతి సంబరాలు. అదే నాయుడు గారి పొలంలో సంబరాలు నాకేం సంబంధం కలగదు. కుటుంబ సభ్యులందరికీ ఈ భారతదేశంలో ఉన్న ఈ సాంప్రదాయాన్ని పాటించి నేచర్ని గౌరవించి ఈరోజు ఢిల్లీలో మనం ఆక్సిజన్ కూడా కొనుక్కొని ఆఫీస్కి పోయే రోజులు ఉన్నది. ఇక్కడొచ్చి ప్రత్యక్షంగా 100% ఆక్సిజన్ని మీరు ఆస్వాదిస్తూ ఈ పొలాన్ని సందర్శించి ఈ ఫంక్షన్ మాది, మేమందరూ కలిసి చేసుకున్న కుటుంబం, నాయుడు గారు నెక్స్ట్ ఇయర్ ఇంకా భారీ ఎత్తున చేయాలని నన్ను ప్రోత్సహించమని చెప్తున్నాను. మీరు అందరూ కలిసి సమిష్టిగా చేసినట్లయితే సక్సెస్ఫుల్గా అవుతుంది. అందరూ రండి, వీక్షించండి. ఈ దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి నాదొక్కటి కాదు, పొలం కాదు, మనందరి పొలంలో దీన్ని డేటు 11వ తేదీ 11వ తేదీ శనివారం ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. భోగి మంటలు ఉంటుంది, సంక్రాంతి ఉంటుంది. ఉదయం టిఫిన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం భోజనాల కాడి నుంచి అన్నీ కూడా సకల సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాం. కాబట్టి అందరూ చిన్న పెద్ద అనేది తేడా లేకుండా, వయసు అయిన వాళ్ళు, ముసలి వాళ్ళు, నాకెందుకు లేదు సంక్రాంతి పండుగ, నేను ఉంటాను, మీరు వెళ్ళి రండి అని అనకుండా మీరు కూడా రండి. మీకు యోగా సెంటర్ ఉంటుంది, మీరు యోగా నేర్చుకోవడం, మీరు అక్కడ దత్తాత్రేయ ఉంటుంది, అక్కడ కూర్చొని మీరు కాసేపు మెడిటేషన్ కానీ యోగా చేసినట్టే 50% చేస్తే 100% పవర్ మీకు వస్తుందండి. సో యువకులందరూ కూడా మీ ఫ్రెండ్స్ తోటి వచ్చి సెల్ఫీలు దిగడానికి కూడా మీకు ఆస్కారం ఉండే ఫామ్ అయింది. సో ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని వయసుల వాళ్ళకి
అందుబాటులో ఉన్నది. కాబట్టి ఈ సంక్రాంతిని సుపరిచితంగా మీరు చేసిన గౌరవించి సో ఈ ఫంక్షన్ని అందరూ జయప్రదంగా చేయాలని అందరినీ పేరు పేరున నమస్కరించి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రండి, ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఈ పొలాన్ని మరింతగా మీ చేతుల్లో పెడుతున్నాను, గౌరవించండి.